హలో ఫ్రెండ్స్, ఎయిత్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సహస్ర ఫ్రెండ్ని డ్రెస్ తెమ్మని చెప్పడంతో తన ఫ్రెండ్ వెళ్ళి డ్రెస్ని చూస్తుంది. చూసేసరికి అది మొత్తం చిరిగిపోయి ఉంటుంది. ఒక్కసారిగా సహస్ర అని అంటూ పిలుస్తుంది. అప్పుడు సహస్ర వెళ్ళి ఏంటి ఏమైంది అని అంటూ అడగగానే ఇదిగో చూడు అని అంటూ చూపిస్తే ఆ డ్రెస్ చినిగిపోయి ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి డ్రెస్ తీసుకొని హాల్లోకి వచ్చేస్తుంది సహస్ర వాళ్ళ ఫ్రెండ్స్ అంబిక. ఇక అందరూ వచ్చేస్తారు. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది సహస్ర గట్టిగా అరిచేస్తూ ఇలా అంటూ ఉంటుంది. అసలు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నానని ఆనందంగాని బావతో పెళ్లి జరుగుతుంది, ఎంగేజ్మెంట్ జరుగుతుందని సంతోషం కానీ ఏమీ లేకుండా చేస్తున్నారు నాకు అని అంటూ సహస్ర అంటే అప్పుడే వాళ్ళ అమ్మమ్మ ఏంటా మాటలు సహస్ర అని అంటుంది. ఏంటా చూడు ఇదిగో చూడు అని అంటూ సీరియస్గా అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడు డ్రెస్ అంతా చిరిగిపోయి ఉండటం చూస్తుంది. లక్ష్మి పండు అక్కడే ఉంటారు. ఇక అప్పుడే సహస్ర వాళ్ళ అమ్మ పద్మాక్షి కూడా వచ్చి చూస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగింది అంటే ఇదిగో నాకు ఎంగేజ్మెంట్ జరుగుతుంది కదా, ఈ శారీ ఎవరు తీసుకొచ్చి నా గదిలో పెట్టారు, ఈ శారీ పెట్టేసి ఇదిగో నా డ్రెస్ ఎవరు చింపారు అని అంటూ అడుగుతూ ఉంటే లక్ష్మి ఇలా అంటుంది. ఆ చీర నేనే తీసుకొచ్చి మీ గదిలో పెట్టానమ్మా అని అంటూ చెప్తుంది. చెప్పేసరికి ఇక అప్పుడే సీరియస్గా సహస్ర దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. అంటే నువ్వు ఈ చీర తీసుకొచ్చి నా గదిలో పెట్టి ఈ డ్రెస్ని చించేసావన్నమాట అని అంటూ అడిగేసరికి ఇక అప్పుడే లేదు అని అంటూ చెప్పబోతూ ఉండగానే ఇక వెంటనే పద్మాక్షి లక్ష్మిని ఇలా చెయ్యి పట్టుకొని వెనక్కి తిప్పి లాగి చెంప మీద ఒక్కటి గట్టిగా కొడుతుంది. కొట్టేసి చెయ్యి పట్టుకొని నా కూతురు డ్రెస్ని చించేస్తావా, నీకెంత ధైర్యమే అని అంటూ పద్మాక్షి లక్ష్మిని లాక్కుని బయటికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న అంబిక నవ్వుతూ చూస్తూ ఉంటుంది. నాకు తెలిసి అంబిక అలా చేసి ఉంటుంది. ఇక అప్పుడు లక్ష్మిని బయటికి తీసుకెళ్ళి బయట గట్టిగా తోసేస్తుంది. వెళ్ళిపోవే అనేసి. ఇక అప్పుడే లక్ష్మి అలా వెళ్ళి కింద పడుతూ ఉంటుంది. అప్పుడు విహారీ వాళ్ళ కారు వచ్చి ఆగుతూ ఉంటుంది. వాళ్ళ కారు ముందే లక్ష్మి పడిపోతుంది. అది చూసి కార్ అక్కడే బ్రేక్ చేసి ఆపేస్తాడు. అమ్మ లక్ష్మి అని అంటూ ఇక వసుధ కార్లో నుంచి టెన్షన్ పడుతూ దిగుతూ ఉంటుంది. అప్పుడే విహారీ కూడా టెన్షన్గా కార్లో నుంచి దిగుతాడు. అప్పుడు లక్ష్మి కింద పడ్డప్పుడు తన మంగళసూత్రాలు కూడా బయటపడతాయి. ఇక అప్పుడు లక్ష్మి వెనక్కి చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. విహారీ వస్తున్నాడన్న కంగారు పడుతూ. ఇక అప్పుడే ఇంకా వాళ్ళిద్దరూ కార్లో నుంచి దిగటం చూపిస్తారు. లక్ష్మి వాళ్ళ ముందే పడిపోయి ఉంటుంది. లక్ష్మి తప్పించుకోవటానికి ఇక్కడ ఛాన్స్ లేదు. మరి విహారిని లక్ష్మి ఎదురు పడతారా? వసుధ వీళ్ళ గొడవ వల్ల వసుధ లక్ష్మిని మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్ళగలుగుతుందా? ఒకవేళ విహారి చూస్తే ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.